ఓకే, సో బేబీ పొటాటో రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే నేను ఇక్కడ బంగాళాదుంపల్ని ఉడికించేసి తొక్క తీసి పెట్టాను. సో అలా తొక్కతో పాటు కావాలనుకుంటే వీటిని రౌండ్ చక్రాల్లా కట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం హెల్తీగా కావాలనుకుంటే మనం ఇలా ఉడికిచ్చేసి 2 ముక్కలు చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా చిన్నవి కూడా కావాలి అంటే ఆ పలంగా ఉండాలి ఆలు అనుకుంటే కొంచెం మనం తీసుకునేటప్పుడే చిన్న చిన్న సైజ్ తీసేసుకుంటే ఆలు మొత్తంగా చిన్నగా బేబీ పొటాటో సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా వీటిని నేను 2గా కట్ చేస్తున్నాను. తినడానికి కూడా మనకు సులువుగా ఉంటుంది. సో దమ్మాలు కానీ లేకపోతే పెరుగు కాంబినేషన్లో దహియాలు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా రోటీ కాంబినేషన్లోకి తీసుకోవచ్చు ఇందాక నేను చెప్పిన డిష్లన్నీ కూడా. ఓకే, సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని సో ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో ముందుగా అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి. సో పేస్ట్లా కాకుండా మనం ఇలా రైస్లో కొంచెం ముక్కలుగా వేసుకుంటుందంటే ఆ ముద్దకి మనకు ఆ ముక్కలు పంట కింద నలిగినప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి మనకు బయటకు వస్తూ ఉంటాయి. సో చెప్తూ ఉంటాను కదా, కొన్ని రకాల డిష్లను మనం కొంచెం ఇలా చిన్నగా మారుస్తూ చేస్తూ ఉంటే అవి తినేప్పుడు అలా ఎందుకు చేసామనేటప్పుడు తెలుస్తుంటుంది అన్నమాట. అంటే టేస్ట్ మనం ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఓకే. నెక్స్ట్ ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ మనకు కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఎందుకంటే మనం గ్రేవీ లాంటిది ఏం చేయట్లేదు, తర్వాత పులావ్ బిర్యానీలు చేయట్లేదు కాబట్టి బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొన్ని రకాల డిష్లకి ఏంటంటే మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో ఏంటంటే మనం ఇందాక ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని అంటే బేబీ పొటాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు ఇక్కడ మనం యాడ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం మనకు ఆ పోపుతో పాటుగా కొంచెం వేగితే మనకు ఆ పైన అనేది మనకు ఒక లేయర్లా వేగి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో రైస్ అనేది మీ చాయిస్. బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే సోనా మసూరితో చేసుకోవచ్చు, లేకపోతే మనకు నైట్ టైంలో కానీ లేకపోతే సాయంత్రాలు మిగిలిపోయిన అన్నంతో కూడా మనం చేసుకున్న టేస్టీగా అవుతుంది.
ఈ డిష్ అనేది. సో ఇక్కడే కొంచెం సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, రుచికి సరిపడా. అలాగే రైస్ క్వాంటిటీ కూడా సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కారం. సో పచ్చిమిర్చి స్పైసీ ఉంటుంది, కారం కూడా కొంచెం మనకు కలర్ అనేది కూడా కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా మిరియాల పొడి. కొంచెం ఆ మిరియం ఘాటు ఉంటే దీంట్లో బాగుంటుంది, స్పైసీగా. ఓకే, సో మనం వేసుకున్న కారం, పసుపు ఇలాంటివి కూడా మనకు అడుగు పట్టకుండా చూసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా. సో ఈ బంగాళదుంపతో మనం బేబీ పొటాటోతో చేసుకుంటే గరం మసాలా పొడి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. కొంచెం ఆ మసాలా ఘాటు వస్తూ కొంచెం వెట్గా ఉంటే బాగుంటుంది కదా, మరీ టోటల్ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం టొమాటో. అలాగే ఈ పులుపు అనేది కూడా మనకు ఆ డిష్ని తినేటప్పుడు మంచి ఫీల్ అనేది ఇస్తుంది అన్నమాట. లేదా దాని ప్లేస్లో కొంచెం మీరు పుల్లటి పెరుగు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఇలా వేపుడులా కూడా తీసుకున్న బాగుంటుంది. రోటీ కాంబినేషన్కి బేబీ పొటాటో ఫ్రై అనుకోండి, మీ ఇష్టం. టెంప్టింగ్గా ఉంది అసలు డిష్ మనకు చూస్తూ ఉంటే. ఓకే, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసి రైస్ మొత్తం ఈ మసాలా పట్టుకునే విధంగా కలిపేసేసుకోవాలి. ఇంకో మెథడ్లో పర్లేదు అనుకుంటే వీటిని చక్రాల్లా కట్ చేసేసి బంగాళాదుంపల్ని, బేబీ పొటాటోస్, వాటిని విడిగా ఆయిల్లో వేయించుకొని మసాలా అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఆ బంగాళదుంపల్ని ఒక్కసారి అలా టాస్ చేసేసి ఆపై రైస్ వేసేసుకొని కలుపుకున్న అలా, అంటే ఆయిల్లో వేగింది కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. బట్ కొంచెం ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను చూపించింది అంటే ఉడికించుకొని చేసుకుంది చాలా రకాల బెస్ట్ అన్నమాట మనకి. ఓకే, సో ఇలా బాగా కలిపేసుకొని మనం దీన్ని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా క్లోజ్డ్గా పెట్టేస్తుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రైస్కి బాగా పట్టేస్తుంది. రైట్, సో ఇక్కడ మూత పెట్టేశాను. సిమ్లో పెట్టాలి, ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఓకే, సో ఇది మనకు టోటల్గా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి డిష్ అవుట్ చేసేసుకున్నాం. గుమగుమలు ఆడిపోతుంది. సో అన్ని మసాలా పొడులు కూడా వేసుకున్నాం కదా దీంట్లో. సో టొమాటో వల్ల ఏంటంటే మనకు కొంచెం మా తేమ అనేది దీంట్లో వస్తుంది, తినేటప్పుడు ఈజీగా గొంతులోంచి కూడా దిగడానికి. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా బేబీ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బేబీ పొటాటో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
చిన్న బంగాళదుంపలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన టొమాటో, పసుపు, జీలకర్ర పొడి, ఉడికించిన అన్నం, కొత్తిమీర, గరం మసాలా పొడి, నూనె. బేబీ పొటాటో రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి కట్ చేసుకున్న బేబీ పొటాటోస్, సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, టొమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ పొటాటో రైస్ రెడీ.